వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై వచ్చిన పిటిషన్స్ ని పరిశీలించిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. 2025 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్స్ ని సుప్రీం కోర్ట్ పూర్తిగా కొట్టివేసింది. వీధుల్లో సంచరిస్తున్న కుక్కల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, ప్రజలపై ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న దాడులను తాము నిర్లక్ష్యం చేయలేమని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణపై నెలలుగా కొనసాగుతున్న చర్చకి సుప్రీంకోర్టు తాజా తీర్పు మరింత బలం చేకూర్చింది. 2025 నవంబర్లో జారీ చేసిన ఆదేశాలను సవరించాలని కోరుతూ అనేక పిటిషన్స్ కోర్టు ముందుకు వచ్చాయి. అయితే వాటన్నింటినీ పరిశీలించిన ధర్మాసనం ఆ పిటిషన్స్ ని తిరస్కరించింది. కోర్టు తన వ్యాఖ్యల్లో వీధి కుక్కల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఆందోళనకర పరిస్థితి సృష్టిస్తోందని పేర్కొంది. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు కుక్కల దాడులకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని కూడా న్యాయస్థానం గుర్తు చేసింది. పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న గత ఆదేశాలను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు వీధి కుక్కల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మరోవైపు జంతు హక్కుల సంఘాలు మరియు నగరపాలక సంస్థలు ఈ తీర్పు అమలుపై ఎలా ముందుకు వెళ్తాయన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.